ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 2 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకిస్తేనే మీకు అర్థమవుతుందండి. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని మార్గంలో నడిచేటటువంటి వారు సమస్యలు, ఆపదలు కలిగినప్పుడు ఉదయకాల సమయంలో వారు నిద్రలేయగానే ఈ సందేశం ద్వారా దేవుడు వారితో ఏం మాట్లాడతాడు అంటే, భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా ఈ యొక్క తేడాను మీరు గమనించాలి. దేవుని బిడ్డలు భయపడినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏదో రకంగా మాట్లాడతాడు. ఒక సేవకుడు ద్వారా మీకు కాల్ చేస్తారు, లేకుంటే బైబిల్లో నుండి ఒక వాక్యం ద్వారానో, లేకుంటే ఎవరో ఒకరు మీకు కాల్ చేసి మిమ్మల్ని బలపరచడమో, ఏదో ఒక రీతిగా దేవుడు ధైర్యపరిచే మాటలు మాట్లాడతాడు. అయితే కొంతమంది అవిశ్వాసంతో ఉంటారు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఉదయకాల సమయంలో నిద్ర లేచిందే 2 నిమిషాల సందేశం విందాం, దేవుడు ఏం మాట్లాడతాడబ్బా అని భయంతో వారు ఉన్నప్పుడు భోంచేసి ఆరోగ్యంగా ఉండండి అనే వాక్యం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారికి సంబంధించిన వాక్యం రాదండి. సమస్య వచ్చినప్పుడు కాదండి, ఎప్పుడు దేవునికి భయపడి లోబడి ఉండేటటువంటి వారి ఎడల దేవుడు బాధ్యత కలిగి ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. ఈ 2 డిఫరెన్సెస్ మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే వాక్యంలో ఒక మాట ఉంటుంది, వారికి సమస్య కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు నన్ను జాగ్రత్తగా వెతుకుతారు కానీ వారు నన్ను కనుగొనలేరు అంటుందండి వాక్యం. ఈ 2 నిమిషాల సందేశం ఎంత అక్యురేట్గా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ సిస్టర్ నాకు కాల్ చేసి, నా కూతురు యొక్క వివాహ విషయంలో ఏం చేయాలో అర్థం కాకుండా ఏడుస్తూ ఉన్నాను. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఉదయకాల సమయంలో నాకు రోజు ఈ 2 నిమిషాల సందేశం వినే అలవాటు ఉందండి. ఆ రోజు నేను ఆ 2 నిమిషాల సందేశాన్ని విందామని యూట్యూబ్లో నేను ఆన్ చేయగానే, మీ దుఃఖము సంతోషముగా మార్చబడునన్న వాక్యం వచ్చింది. ఎంత అద్భుతమైన కార్యం కదండి ప్రియులరా. ఇది నాలో ఉన్న గొప్పదనం కాదండి. ఈ కార్యక్రమం యొక్క పేరు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్మును బలపరిచేటటువంటి ఒక వాగ్దానము, ఒక చిన్ని సందేశము. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడో మిమ్మల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆ మాట చదవమంటారా? యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనము. భయపడక ధైర్యముగా ఉండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ ఒక్క మాట మటుకు నేను జ్ఞాపకం చేస్తాను, కానీ దాని పైన కింద ఉన్నటువంటి వచనాలు కూడా మీరు దయచేసి చదవండి. ఈ వాక్యాలు మిమ్మల్ని బలపరుస్తాయి. ప్రభు మీతో మాట్లాడతాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చూడండి, భయపడక ధైర్యముగా ఉండు, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. భయపడిపోయి ఉన్నారా? అధైర్యపడి ఉన్నారా? ఏదో జరిగిపోతుంది కలవరపడుతున్నారా? నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు లేరు అనుకుంటున్నారా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఉదయకాల సమయంలో అది కోర్టు కేసు అయి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ అయి ఉండొచ్చు, శత్రువులు అయి ఉండొచ్చు. అందరు గుమికుడి నీ మీదకి విరోధంగా వచ్చినా కూడా, 1000 మంది నీ మీదకి వచ్చినా కూడా నీ ప్రక్కన ప్రభు నిలబడి ఉన్నాడో భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరి కోసమో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఒకవేళ అనారోగ్య సమస్యేమో, ఆర్థిక సమస్యేమో, కుటుంబ సమస్యేమో, అది ఏ ఇబ్బంది అయినా ప్రభు మాట్లాడుతున్నాడో తత్తరిల్లినటువంటి హృదయాలను బలపరిచి వారితో ఈ మాట చెప్పుడి, భయపడకుడి. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించి ధైర్యపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.